తల్లిదండ్రులకు భయం ఉంటే, టీచర్స్ భయం ఉంటే కదా, పై అధికారులకు భయం ఉంటే కదా, ఇలాగ మనం భయం అంటే దైవిక భయం ఉన్నప్పుడు మనము ఏం చెబితే అది మనం చేయగలం. భయం లేకపోతే మనం ఏం కూడా చేయలేం. అందుకే ద ఫీర్ ఆఫ్ ది లార్డ్, దైవికమైన భయంతో కలిగిన వాడు. దైవ భయంతో రాత్రి టైం ఇప్పుడు ఎట్ట ప్రభు శిశువు 8వ దినం కూడా రాలేదు కదా, అంటే ఆ టైంలో అక్కడ మనం చూస్తాం. పుట్టిన తర్వాత అంటే ఏ రోజు 2 సంవత్సరాలు సుమారుగా, ఎందుకంటే తూర్పు దేశం 4 సంవత్సరాలు, దాన్ని మనం రోజులకి తర్వాత ప్రస్తుతం అయితే. అంటే చూడండి, శిశువు ఈయనను మరియ తీసుకుని రాత్రి టైంలో ప్రయాణం అంటే ఎట్లా ఉంటుందండి? మనం రాత్రి టైంలో ప్రయాణం, రాత్రి టైమే వెళ్ళిపోయారు, ఎందుకంటే ఏ రోజు చంప చూస్తున్నాడు కాబట్టి. చూడండి పిల్లలు గమనించండి, అది రాత్రి టైమా, ప్రయాణమా, నడక, ఎంత కష్టం అండి, ఎంత ప్రయాస అండి. అంటే భయభక్తులు ఉన్నాయి కాబట్టి భయపడినప్పుడు అది కష్టమైనా సరే హోంవర్క్ చేస్తారు, కష్టమైనా సరే భయం ఉంటే చదువుతారు, అప్పచెబుతారు, కష్టమైనా సరే భయం ఉన్నప్పుడు చెప్పింది చేయగలుగుతారు. అంటే వీళ్ళు భయభక్తులతో కలిగిన వాడు కాబట్టి చెప్పింది చేస్తున్నారు. కాబట్టి ఇది 6వది బైబిల్. అది కూడా ఎట్లా చేస్తున్నాడు? వివేకంగా చేస్తున్నాడు, చెప్పింది జాగ్రత్త చేస్తున్నాడు. ఒకవేళ దీన్ని జాగ్రత్త చేయకపోతే ఎవరు తెలుస్తుంది? వార్త ఎక్కడికి వెళ్ళిపోద్ది? గూఢాచారం ద్వారా ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకే చాలా వివేకంగా పనిచేయాలి. అందుకే పావురువలే నిష్కపటంలో పాములే, పాము వివేకంగా తప్పించకూడదు. అంటే పాములాగా ఆ స్వభావం అని కాదు, కానీ పాములో ఒక మంచి లక్షణం అయితే తప్పించకూడదు. కనబడగానే ఎవరి శత్రు మనుషులు కనబడదు, తప్పించకూడదు. అంటే తప్పించుకునే లక్షణం కలిగి ఉండాలి. అలాగే వివేకంతో భయభక్తులతో అక్కడి నుంచి ఆ లక్షణం కలిగి చేసి 6 వివేకంగా దేవుని కార్యాలు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే ఇక్కడ వివేకంతో దేవుని కార్యాలు. ఐగుప్తుకి వెళ్ళాడు, మళ్ళీ ఐగుప్తు మళ్ళీ బయలుదేరి ఇశ్రాయేల్ దేశం వచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోయాడు. భయభక్తులతో, విధేయతతో, వివేకంతో చక్కగా పనిని నిర్వర్తిస్తున్నాడు. చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. నెంబర్ 7 చివరి మాట రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 41. లూక్ గాస్పెల్ చాప్టర్ 2 verse 41. లూకా 2:41. పస్కా పండుగప్పుడు తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచున్నవారు. ఎవరు వెళ్తున్నారట అక్కడ? తల్లిదండ్రులు. అంటే తండ్రి అంటే ఎవరు ఇక్కడ? యేషేవు. అంటే ఇప్పుడు యేషేవు గారు ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకు ఎట్లా వెళ్తున్నాడు? ఏటేటా వెళ్తున్నాడు. అంటే క్రమంగా వెళ్తున్నాడు. ప్రతి సండే మనం ఎట్లా వస్తాం క్రమంగా, అలాగనే ఆయన ఏటేటా క్రమం తప్పకుండా, ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా ఏటేటా కంటిన్యూషన్ గా వెళ్తారు. అంటే ఈయనలో ఎంత దైవభక్తి ఉందో చూడండి, ఎంత శ్రేష్ఠుడో. భక్తి ఉన్న వారు ఏం చేస్తారంట? సుగురం అంటే భక్తి ఉంది కాబట్టి ముసలితనంలో కింద ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఏం చేసింది అమ్మ? మందిరానికి వచ్చాం. అంటే భక్తులు వారు ఏం చేస్తారు తెలుసా? వారు దేవుని సన్నిధికి వస్తారు, యెరూషలేముకి వస్తారు, షిలోహులోనికి వస్తారు, దేవుని ఆలయానికి వస్తారు వారు. అంటే ఈయన యేషేపు గారు పేదవాడు, ఆయన వాహనాలు లేకపోయినా సరే, పేదవాడైనా సరే, వడ్రంగి పని చేసుకునేవాడైనా సరే, ఆయనకు భక్తి ఉంది, మనసు ఉంది. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. కాబట్టి చూడండి ఎంత దూరం అండి. వాళ్ళు ఉండేది నజరేతు, బెత్లెహేం. నజరేతు నుండి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? యెరూషలేం పట్టణానికి వెళ్తున్నాడు. నజరేతు గ్రామం వేరు, యెరూషలేం పట్టణం వేరు. కనుక ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి దూరంగా వెళ్తున్నాడు. ఏటేటా వెళ్తున్నాడు, క్రమంగా వెళ్తున్నాడు. మనం కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. వారి నియామకులు క్రమంగా రావాలి. ప్రతి క్రమంగా బైబిల్ చదవాలి. ఉదయం సాయంకాలం క్రమంగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. క్రమంగా దేవుని ఆరాధిస్తూ ఉండాలి. క్రమంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి. క్రిస్టియన్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. దేవుని సన్నిధికి మనం క్రమంగా వచ్చే విషయంలో దైవికంగా మనం క్రమశిక్షణతో మన జీవితం, మనం వచ్చేది కానీ, కూర్చున్నది కానీ, మనం నడిచేది కానీ, మనం వెళ్ళేది కానీ అన్ని కూడా డిసిప్లిన్. ఒక ఆయన అడుగుతున్నాను, గత మందులో పరిచయిస్తే హేమంత్ ఒక బంధువే మీటింగ్ అయిపోయినాక అంటే ఆశ్చర్య మందరికి వస్తే రక్షణ మందలని అక్కడ ఆ మందలు ఉన్నప్పుడు అన్న రెండన్నా మీరు కూడా దేవుని దగ్గర రెండని చెప్తా ఉంటారు. బంధువు అప్పలు మీటింగ్ బంధువు కట్టు చెప్తే ముందు మందిరాలు డిసిప్లిన్ ఉండాలండి అంటున్నాడు ఆయన. ఏముండాలంటే మందిరాల్లో వాస్తవమే అక్కడ లేదు కాబట్టి, కొరత కాబట్టి చాలా మంది చెప్తారు. చాలా బాగా డైరెక్ట్ మీరు కూడా, మీకు కూడా తెలుసు, అవి కూడా అల్లా కల్లారు అనుభవించాం మందిరాలు. అంటే డిసిప్లిన్ లేదు, ఎవరి ఇష్టానుసారం వారు అల్లరి చిల్లరి భయంకరంగా దేవుని సన్నిధి, భయం లేదు, భక్తి లేదు. చూడండి, దేవుని మందిరంలో క్రమశిక్షణ ఉండాలి. దేవుని బిడ్డల నీకు నాకు మనకు కూడా క్రమశిక్షణ యేషేపు ద్వారా నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి తెలుసా? క్రమశిక్షణ. అందుకే ఒక ఆయన అన్నాడు, చదువుకునే వాళ్ళు టీచర్స్ ఏమన్నారంటే మంచి మాట ఇప్పుడు ఏమంటే, పిల్లోడు చదువు రాడు ముద్దు అంట. ఎవరంట పిల్లోడు? ముద్దు అయితే ఏమన్నా సార్, ముద్దైన బండ ఏదైనా సరే నువ్వు డైలీగా టయానికి రా, క్రమశిక్షణగా రా, తర్వాత నువ్వే నేర్చుకున్నాడు. ఈ మొద్దు కాస్త కంటిన్యూగా వస్తున్నాడు, చెప్పింది విన్నాడు, చివరికి క్లవర్ అయిపోయాడు. నీకు తెలుసా చరిత్రలో థామస్ అల్వా ఎడిసన్ ఏం కనుగొన్నాడు? ఈయన మొద్దు చిన్నప్పుడు,
కానీ తర్వాత గుడ్ పర్సన్, క్లవర్, ప్రపంచాన్ని వెలిగించిన వాడు. అర్థమైందా? ఒకసారి ఒక ప్రాంతంలో, ఒక దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, అంటే మన దేశం సంబంధించిన ఒక ఆయన ఒక గ్రామం నుంచి చదువుకోవడానికి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. తనతో పాటు చిన్నప్పుడు చదువుకున్న 5వ తరగతి చదువుకున్న వ్యక్తి మానేశాడు చదువు. ఈ వ్యక్తి బాగా చదువుకుని ఇంగ్లాండ్ దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ దాంట్లో చదువుకున్నాడు. పెద్ద విద్యాభ్యాసం, యూనివర్సిటీ ప్రొఫెసర్గా మారాడు మంచిగా. ఆ తర్వాత చదువుకొని ఇంగ్లాండ్ ఆక్స్ఫోర్డ్ చదువుకొని తిరిగి మన ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి గ్రామానికి వచ్చినప్పుడు, ఈ గ్రామానికి వస్తుంటే అనేకులు పలానా వ్యక్తి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ గొప్ప యూనివర్సిటీ చదివాడంట, వస్తున్నాడని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ వచ్చినారు, ఆయన చూడాలని వచ్చారు. ఈలోగా ఆయన వస్తూ ఉంటే అందరు చెప్పుకుంటారు ఆయన గురించి. తన స్నేహితుడు 5వ తరగతి చదివినాడు, చిన్నప్పుడు మామూలు స్నేహితుడు కనబడి గడ్డిపప్పు మోసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు గుర్తుపెట్టాడు, ఇతడు మేము కలిసి చదువుకున్న స్నేహితుడు 5వ తరగతి అనట. ఏమిటారు ఇప్పుడు నేను చదువుకోలేదు, ఏమైందంటే మా తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టి నేను చదువు మానేసి 5వ తరగతి మానేశాను, ఈ గడ్డి పని వ్యవసాయం పని చేసుకున్నాను. సరే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు సార్? సరే అప్పుడు అక్కడ వార్తలండి చూసా, నేను చూసావా యూనివర్సిటీ విద్య చేశాను, ఆక్స్ఫోర్డ్ ప్రపంచం నెంబర్ 1 స్థానం విద్య చదివినాను. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, నువ్వు ప్రశ్న వేసుకో, ఏ ప్రశ్న వేసిందే ఆ ప్రశ్నకు నేను ఈజీగా సమాధానం చెప్తాను అని చాలా అతిశయంగా గర్వంగా ఉన్నాడు. నువ్వు ఏ ప్రశ్న వేసి చెప్తాను, యూనివర్సిటీ చదివినాను, ప్రొఫెసర్ కాబట్టి నాకు అన్ని తెలుసు సమస్తం అన్నాడు. అప్పుడు సరే అక్కడ ఆ వ్యక్తి చదువుకునే వ్యక్తి, పేదవాడు, గడ్డిబొమ్మ మోసిన 5వ తరగతి అంట. అయ్యా నువ్వు బాగా చదువుకున్నాడు కదా, నేనేమో చదువులేనివాడు కదా. అయితే అన్నాడంట, ఈ యూనివర్సిటీ చదివిన వ్యక్తి అన్నాడంట, నువ్వు చెప్పితే ప్రశ్న చెప్తే నీకు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు చెప్పకపోతే నాకు 100 రూపాయలు అన్నాడు. అప్పుడు ఈయన చదువుకోలేని సామాన్య ఫ్రెండ్ అన్నాడంట, అయ్యా నువ్వు పెద్ద యూనివర్సిటీ చదివా, పెద్ద చదివా కాబట్టి దయచేసి నువ్వు 100 రూపాయలు ఇది కానీ నేను అంత ఇవ్వలేను, ఓడిపోతే 50 రూపాయలు ఇస్తానంట. పక్కన ప్రజలు అన్నారంట, సరే న్యాయమే కదా, అతను అంత ధనవంతుడు పెద్దవాడు కాబట్టి ఓకే 100 రూపాయలు, ఇతడు పేదవాడు అంత చదువుకోలేదు కాబట్టి సరే 50 రూపాయలు ఇస్తారన్నాడు. ఓకే సరే ప్రశ్న. అయితే ఇప్పుడు ధనవంతుడు ప్రశ్న అయిపోతుంటే ఆ వ్యక్తి పేదవాడు అన్నాడంట, అయ్యా నువ్వు అంత బాగా చదువుకున్నావు కాబట్టి ముందు ప్రశ్న ప్రయాణం నాకు ఇవ్వాలి అవకాశం అన్నాడు. ప్రజలంట సరే అంత బాగా చదువుకున్న వ్యక్తి, ఇతడు కొద్దిగా చదువుకున్నా, ఇది న్యాయమే, ఇతడు చదువు పెద్దగా 5వ తరగతి కదా, ఇతనే ముందు ప్రశ్న వెళ్తాడు. సరే ప్రశ్న వేసుకో అన్నాడంట యూనివర్సిటీ అధికారి. అప్పుడు అన్నాడంట, అయ్యా ఈ లోకంలో 3 కాళ్ళ పక్షి ఏదో చెప్పన్నాడు. ఇప్పుడు ఈ చరిత్ర గ్రంథాన్ని తిరిగేసి ఎన్సైక్లోపీడియా చరిత్ర విషయాలు తెలిసి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఇవన్నీ మొత్తం ఆలోచన ధ్యానం తిరిగేసేసి మొత్తం ప్రపంచం తిరిగేసాడు. ఎందుకంటే అంత క్లవర్ కదా, యూనివర్సిటీ చదివాడు కదా, ఆక్స్ఫోర్డ్ చదివాడు కదా. తిరిగేసి ఎక్కడికి వచ్చినా కానీ 3 కాళ్ళ పక్షి మాత్రం దొరకట్లా. ఇప్పుడు ఏం చేయాలి, అందరి మధ్యలో అవమానం అవుతుంది, ఏం చేయాలి చివరికి. అప్పుడు తిరిగేస్తే ఏం చేయాలి అర్థం కావట్లేదు చివరికి. ఇంకా అన్నాడు చివరికి, ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు, నాకు రావట్లేదు, గుర్తు నాకైతే తెలియట్లేదు, నాకు తెలియదు అన్నాడంట. తెలియదు కాబట్టి 100 రూపాయలు అన్నాడంట. 100 రూపాయలు ఇచ్చేసాడు. ఇప్పుడు సరే 100 రూపాయలు తీసుకున్నాక పేదవాడు 100 రూపాయలు తీసుకున్నాడు, 5వ తరగతి తీసుకున్నాడు అన్నాడంట. సరే ఇప్పుడు ఆ ప్రశ్న అడిగా, అదే ప్రశ్న నీకేస్తాను చెప్పమన్నాడంట. ఆ ప్రశ్న వేస్తా అప్పుడన్నా టాపిక్ నాకు కూడా తెలియదు, పో నీకు 50 రూపాయలు ఇస్తా నుంచి వెళ్ళిపోయాడు. చెప్పండి, నాకు కూడా తెలియదు పో అని చెప్పేసి 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు జేబులు పెట్టి వెళ్ళిపోయాడంట. ప్రపంచంలో 9300 పక్షుల జాతులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 9300 పక్షుల జాతులు ఏ పక్షి కూడా 3 కాళ్ళు, తాను పట్టిన కుందేటికి కానీ 4 ఉంటాయి కుందేటికి. అవునండి, పక్షికి 2 కాళ్ళు ఉంటాయి, కుందేటికి 4 కాళ్ళు ఉంటాయి. సరే చూడండి, అంటే ఇక్కడ గమనించినట్టు మనం చూస్తే క్రమశిక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుతో సంస్కారం కావాలి, చదువుతో పాటు మన ఆత్మీయ జీవితం, మెలకుల క్రైస్తవ జీవితం మనకు చదువుకోవడం మంచి తప్పు కాదండి. బాగా చదువుకో, ముఖ్యంగా ఆత్మీయ విషయాల కొరకు మన క్రమశిక్షణ, మన మాట, మన నడక, మన వస్త్రాలు, మన పద్ధతి అన్నీ కూడా దైవికంగా ఆత్మీయ విధానంలో మనం ఉండాలని యేసేపు క్రమశిక్షణగా జీవించిన వాడు. ఈ మాటలో మనం చూస్తామండి. క్రమశిక్షణగా ఏం చేసినట్టే ఏటేటో దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, దేవుని ఆలయంకి వెళ్తున్నాడు, అక్కడ ప్రభుని ఆరాధిస్తూ మరి బల్లర్పిస్తూ తిరిగి రిటర్న్ ప్రయాణంలో విషయం జరిగింది. ముగింపులో ఏంటా విషయం అంటే, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ బల్లర్పించిన తర్వాత అందరూ తిరిగి రిటర్న్ యెరూషలేము నుంచి తిరిగి నజరేతుకి వెళ్ళిపోతున్నారు. తిరిగి వెళ్ళిపోతా ఉంటే అక్కడ జరిగిన విషయం ఏంటి చెప్పండి. యేసు ప్రభు బాలుడు, ఆయనకి ఎంత వయసు ఆ టైంలో? 12 సంవత్సరాలు. ఓకే, ఈ 12 సంవత్సరాల బాలుడు అక్కడే ఏం చేశాడంట? ఆగిపోయినాడు. ఆగిపోతే వీళ్ళు ఒక దినం అంతా ప్రయాణం చేశారు. తల్లి, తండ్రి, మరియా, యేసు ఏం చేశారమ్మా? ఒక దినం ప్రయాణం అంటే సుమారు 30 కిలోమీటర్లు. అంటే మన గుంటూరు సుమారు 20 కిలోమీటర్లు ఉంది. అంటే గుంటూరు అవతలకి వెళ్ళాలి.
అర్థమైందా? గుంటూరుకి అవతలకి వెళ్ళిపోవాలి అంటే నడిచి వెళ్ళాలి 30 కిలోమీటర్లు ఒక రోజు నడిచిపోయాను ఉదయం నుండి సాయంకాలం వరకు. అంటే ఉదయం అక్కడ రాయడం మాట వస్తే నెలవరులు అంటే తనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఉన్నాడు అనుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. మరియా యోసేపులు దాదాపు ఒక రోజు దిన ప్రయాణం ఉదయం నుండి సాయంకాలం నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూస్తే వారి మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో ఎవరు లేరు. అక్కడ యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? 12 సంవత్సరాల బాడీ ఎక్కడ చెప్పండి. ఇక్కడ మనం చూస్తే పిల్లలు ప్లస్ ఎన్ని సంవత్సరాలు? 11. నీకంటే 1 సంవత్సరం పెద్ద. మిగిలిన వాళ్ళందరూ కూడా యేసుప్రభు కంటే పెద్దలే, అంటే ఆ వయసులో పండుగ కంటే కదా. చూడండి, ఆ 12 సంవత్సరాల వయసులో ఎక్కడున్నాడు తెలుసా? ఒక్కడే అటు ఉండిపోయాడు. తర్వాత అక్కడ రాబడింది 2వ అధ్యాయంలో, లూకాసు 2వ అధ్యాయం. వాళ్ళు తిరిగి వచ్చారు ఏ టైం అని చూడండి. లూకాసు 2:46 చదవము. 3 దినముల తర్వాత ఆయన దేవాలయంలో ఒక దినమంతా ప్రయాణం చేశారు. వారు నెలవైన వారి మధ్యలో ఉన్నారనుకొని ఒక దిన ప్రయాణం చేశారు. అక్కడ 44 ఒక దినం ప్రయాణం సాగిపోయింది. ఇప్పుడు 46లోకి వస్తే 3 దినములైన తర్వాత ఆయన దేవాలయం బోధన అంటే వాళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చి మళ్ళీ యేసుప్రభుని కనుక యెరూషలేము సామాన్యమైందండి. ఒక మనం చూస్తే తిరణాల జాతరలో ఎక్కడ ఎవరు ఉంటారో మన పిల్లలు ఎక్కడ తప్పిపోతారో మనకు తెలియదు. ప్రపంచంలో ఫుల్ జనం. అప్పుడు ఆ పరిస్థితులు యెరూషలేములో జాతర, అది పండగ, పస్కా పండుగ. కాబట్టి ఆ పస్కా పండుగకు వేరే వేరే దేశాలు వీళ్ళు ఎట్ట వచ్చారో నజరేతు నుండి వేరే వేరే గ్రామాల నుంచి వస్తారు, వేరే వేరే ప్రాంతాల దేశాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఆ టైంలో అంత జనాభాలు కనుగొనక 3 దినం అయిపోయి అక్కడ 46లో 5వ దినం అది 3 దినం అయిన తర్వాత దేవాలయం బోధకుల మధ్య ఏం చేసినట్టు ఆయన కూర్చుంటే ఆయన ప్రశ్నలు నేస్తున్నాడు. వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాడు. చూడండి పిల్లల జ్ఞానం చూడండి ఎంత జ్ఞానం. అందుకే నెంబర్ 1 దైవిక జ్ఞానం, నెంబర్ 1 మహోన్నతుని విద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహోన్నతుని విద్య, వాక్యము, దేవుని సన్నిధి, ఆత్మీయత ఫస్ట్. సెకండరీ మంచిగా చదువుకోవాలి. మొదటిది ఆత్మీయంగా ఉండి దేవుని కనపరచాలి. రెండోది సెకండరీ చదువు అనేది, ఉద్యోగం, వ్యాపారం, మన పోషణ, ఇవన్నీ కూడా సెకండరీ. దీంట్లో కూడా మంచిగా రాణించాలి, దాని ద్వారా దేవుని కనపరచాలి. మొట్టమొదటిది మహోన్నతుని విద్య అనగా దేవుని విద్య, వాక్యం, గాడ్స్ వర్డ్. దానికి సమానమైన విద్య లేదు ప్రపంచ చరిత్రలో. బైబిల్ రాబడింది మహోన్నతుని విద్య, సంఖ్యాకాలం రాబడింది, కీర్తనలో, యెషయా రాబడింది. ఇప్పుడు దేవుని వాక్యములో ఏం చేస్తాడు పిల్లలు చూడండి. మన స్టడీసే కాదు, చదువుకోండి, బాగా టీచర్ చెప్పింది వినండి, చదువుకోండి, మంచి మోరల్ వాల్యూస్ నేర్చుకోండి. దేవుని సన్నిధికి వచ్చేది క్రమం, భక్తి, సండే స్కూల్, ప్రార్థన, దేవుని మాటలు వినండి, తల్లిదండ్రుల మాట వినండి, దైవ సేవకుల మాట వినండి, టీచర్స్ మాటలు వినండి. పిల్లలుగా మంచిగా మోరల్ వాల్యూస్, నైతిక విలువలు నేర్చుకోండి మంచిది. అదే సమయంలో దేవుని విషయాలు, పరలోక విషయాలు నెంబర్ 1 ఫస్ట్ స్థానం దేవునికి ఇవ్వండి, వాక్యానికి మొదటి స్థానం వేయండి. అలాగే దేవుని మాటలు ఆయన ప్రజ్ఞకు ఆశ్చర్యపోయినారు. అక్కడ మనం చూస్తామండి, అక్కడ మరీ వచ్చాడు అయ్యా, చూసి బాల్డే వేసి చూసి వారి మధ్యలో మాట్లాడడం, ప్రత్యుత్తరం చూసి ఆశ్చర్యపోయి ఒక మాట, తండ్రికి ఎంత బాధ, ఎంత ప్రేమ ఉందో చూడండి. తండ్రికి ఏంటి ఆ ప్రేమ? చదవండి 48. యేసేపు ప్రేమ ఏంటి? ఆ ప్రేమ ఆయన తల్లి అంటుంది యేసు ప్రభుతో, బాల్డే వేస్తూ ఉంటుంది, కుమారుడా జాగ్రత్త అండి ముగింపులో, మమ్మను ఎందుకు ఇలాగ చేస్తువయ్యా? మాకు కనబడకుండా నువ్వు మాతో లేకుండా, ఇదిగో నీ తండ్రియు అంటే యేసేపు, మరియా దుఃఖపడుచు నిన్ను. ఎవరు దుఃఖపడేదండి? మన పాత్ర ఎవరు? అంటే యేసేపు ఏం చేస్తాడు చెప్పండి? దుఃఖపడుతున్నారు. ఎవరి కోసం దుఃఖపడుతున్నాడు? యేసు ప్రభు దుఃఖపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నట? వెతుకుతున్నాడు. దుఃఖపడుతున్నాడు మరియు వెతుకుతున్నాడు. యేసేపులో ఎంత మంచి లక్షణం చూడండి. వాస్తవానికి ఆయన గర్భం పుట్టిన అంటే ఆయనకు పుట్టిన కుమారుడు కాదు, పెంపుడు తండ్రి అయినా సరే దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు విలువ ఎరిగిన వ్యక్తి. తనకు సొంత పుట్టిన కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, మరీ గర్భం పరిశుద్ధాత్మ పుట్టిన వాడు యేసు ప్రభు. అయినప్పటికీ కూడా చూడండి ఎంత బాధ, దుఃఖపడుతున్నాడు. ఎవరి కోసం అంటే బాడీ యేసు ప్రభు కోసం దుఃఖపడుతున్నారు. నీవు నేను దుఃఖపడతామా? యేసు ప్రభు కొరకు దుఃఖం, ఆయన మన కోసం దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. అయ్యో దేవుని ఆత్మ దుఃఖపరచుకుని, దేవుని ఆత్మ తిరుగుపరచుకుని దేవుడు దుఃఖపడుతున్నాడు. నీవు నేను మనము కూడా భూమి మీద ప్రజల కొరకు, రక్షణ లేని వారి కోసం ఈ దుఃఖము, ఈ భారం ఉండాలి. యేసేపు మరియా దుఃఖపడుతున్నారు, వెతుకుతున్నారు, యేసు ప్రభుని వెతుకుతున్నారు. మనము కూడా వెతకాలి. ప్రభు కొరకే మన దుఃఖం కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అలాగే ఈ భాగంతో ఈ 2వ అధ్యాయం చివరి వచనంలో 52వ వచనంతో యేసేపు లైఫ్ హిస్టరీ ముగించబడింది. అక్కడ నుండి యేసేపు ఎప్పుడు కనబడడం అంటే యేసు ప్రభు వారు 12 ఏళ్ల ఏట వరకే ఆయన జీవిత చరిత్ర ఉంటుంది. తర్వాత ఆయన మరణించి ఉంటాడు. కాబట్టి ఇంకా మరే చరిత్ర కనబడదు, కానీ ఈయన కనబడడు. అయితే చివరి వరకు గుర్తుపెట్టుకోండి, ఆయన టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బైబిల్లో యవన కాలంలో స్టార్ట్ అయింది. 1వ అధ్యాయం 16-18 వచనాల్లో యవన కాలంలో.
చివరి వరకు, అంటే వృద్ధాప్యంలో జీవించలేదు కానీ ఆయనకి ఇచ్చిన టైంలో చివరి వరకు నమ్మకంగా దేవుని బాధ్యతలను నెరవేర్చిన ప్రార్థన చేసుకోండి. మొక్కలు పరీక్షించుకుంటూ ఒక నిమిషం మౌనంగా ప్రార్థన. రక్షణ లేని వారు రక్షణ కొరకు, రక్షించబడమని ఏ షేపులో ఉన్న 7 లక్షల మనలో ఉన్నాయా ప్రార్థన చేసుకోండి. లేకపోతే ప్రభు మాకు దయచేయ ఉంటే వాటిని అధికంగా చేసుకుందాం, వాటిని కాపాడుకుందాం. ప్రార్థన.